వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. మసాలా ఎగ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఎగ్ అనేది అన్నంలోకైనా బిర్యానీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వీటన్నింటినీ వేసుకొని ఇక్కడ నేను పప్పుల పొడిని తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల పప్పుల పొడి అనేది తీసుకుంటున్నాను. పప్పుల పొడిని ఏ విధంగా తయారు చేయాలంటే తినే శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, తెల్లగడ్డ వీటన్నింటినీ వేసి పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పప్పుల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. పప్పుల పొడి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగిన తర్వాత చూసారా కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు 3 కోడిగుడ్లని ఈ విధంగా ఉడకపెట్టుకొని ఉడికిన తర్వాత వీటికి పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా 2గా కట్ చేసి అటు ఇటు 2 వైపులా ఒక 2 నిమిషాలు అనేది మసాలా అంతా ఎగ్గుకు పట్టే విధంగా ఒక 2 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ మసాలా అనేది రెడీ అయిపోయింది. ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒకసారి ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.